వెల్కమ్ బ్యాక్. మంగళగిరిలో ఈసారి ఎలా అయినా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో లోకేష్ ఉంటే మరోసారి లోకేష్ ఓడించి టీడీపీని మట్టి కరిపించాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో మంగళగిరి సిటీ ఎన్నికల్లో కూడా హాట్ సిటీగా మారిపోయింది. మరి మంగళగిరిలో ఈసారి లోకేష్ విజయానికున్న అవకాశాలేంటి? లోకేష్ ను మరోసారి ఓడించేందుకు వైసీపీ వేస్తోన్న ఎత్తులేంటి? లెట్స్ వాచ్. మంగళగిరి స్టేట్ లో హాట్ సీట్లలో మంగళగిరికి మొదటి స్థానం ఇవ్వొచ్చు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తూ ఉండటమే దీనికి కారణం. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు నారా లోకేష్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మంత్రిగా పనిచేసిన లోకేష్ ను మంగళగిరి ప్రజలు తిరస్కరించారు. అమరావతికి అతి సమీపంలోని నియోజకవర్గం కావటంతో మంగళగిరిలో లోకేష్ విజయం తథ్యమని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే మంగళగిరి ప్రజలు లోకేష్ ని కాకుండా ఆళ్ల రామకృష్ణకు పట్టం కట్టారు. అయితే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని భావించిన నారా లోకేష్ మరోసారి మంగళగిరిలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. దీంతో ఎలాగైనా లోకేష్ ను మరోసారి ఓడించేందుకు వైసీపీ సిద్ధమైంది. లోకేష్ ను రెండోసారి మంగళగిరిలో ఓడించి సత్తా చాటాలని వైసీపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థి కోసం వైసీపీ వేట సాగిస్తోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే వైసీపీ నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో వైసీపీకి ఇప్పుడు ఓ కొత్త అభ్యర్థి అనివార్యంగా మారిపోయింది. ఇప్పటికే ఓసారి గంజి చిరంజీవిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించిన వైసీపీ హైకమాండ్ ఆ నిర్ణయాన్ని మార్చుకుని మురుగుడు లావణ్య పేరును ఖరారు చేశారు. సామాజిక సమీకరణాలు ఈ నియోజకవర్గంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండటంతో ఆ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని వైసీపీ అభ్యర్థులను మార్చుతూ పోతోంది. మంగళగిరిలో చేనేత సామాజిక వర్గానికి చెందిన ప్రజలు గెలుపోటములను నిర్ణయిస్తారని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు భావిస్తున్నాయి. లోకేష్ ఆ సామాజిక వర్గంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. తన గెలుపుకు సహకరించాలని కోరుతున్నారు. ఇటు వైసీపీ మాత్రం లోకేష్ ను ఓడించేందుకు చేనేత సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థినే బరిలో ఉంచాలని భావిస్తోంది. అందుకే చేనేత సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతను బరిలో దించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. చేనేత సామాజిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకునే తొలుత గంజి చిరంజీవిని నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించిన వైసీపీ హైకమాండ్ ఆ తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన మహిళా అభ్యర్థిని పోటీలో ఉంచితే గెలుపు అవకాశాలు మరింత మెరుగవుతాయని లెక్కలు వేసి మురుగుడు లావణ్యకు అవకాశం ఇచ్చారని వైసీపీలో చర్చ జరుగుతోంది. అయితే లోకేష్ ను ఎదుర్కొనేందుకు వైసీపీలో ఈసారి బలమైన నేత కరువయ్యాడని, అందుకే వైసీపీ హైకమాండ్ పదే పదే అభ్యర్థులను మార్చుతూ పోతోందని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. మంగళగిరిలో వైసీపీ గెలుపు బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగించారు సీఎం జగన్. దీంతో ఈ నియోజకవర్గం వైసీపీకి ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఇటు లోకేష్ బరిలో ఉండటం, అటు విజయసాయిరెడ్డి నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవటంతో మంగళగిరిలో విజయం ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.